హలో అండి. ఏంటి ఇటు వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేనైతే తిరుమల నుంచి వచ్చి ఊరికైతే వచ్చాను కదా! ఊర్లో అయితే కూర చేద్దామని చూస్తే కూరగాయలు ఇంట్లో ఏమీ లేవండి. సరే ఇంక తెప్పించడం ఎందుకని చెప్పేసి ఇక్కడ చూస్తే పొనగంటాకైతే ఫుల్లుగా ఉంది. పొనగంటాకు సిటీస్‌లో ఏంటంటే దొరకడం చాలా కష్టం అనమాట. దొరికినా కూడా అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అన్న మనకు డౌట్ ఒకటైతే ఉంటది. ఇక్కడైతే చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పొనగంటాకైతే కట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా! మునగాకు కూడా నేను నెక్స్ట్ డే పప్పు చేశాననమాట. ఇంటి దగ్గర ఏంటంటే ఏది వండినా భలే టేస్టీగా ఉంటుందండి. ఆ వాటర్ వల్లో ఏమో కానీ మేమైతే ఇక్కడ అన్నీ ఆర్గానిక్‌గా పండిస్తామనమాట. వదిన వాళ్ళు ఏంటంటే వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఇంట్లో నుంచి వచ్చే వాటరు ఓన్లీ మనం అంటే కొంచెం కాళ్ళు కడుక్కునే వాటర్ అలాంటివి ఉంటాయి కదా! అవన్నీ ఈ ఆకుకూరలోకి వచ్చేటట్టు అనమాట. ఇక్కడ చూసారు కదా! కనిపిస్తుంది కదా! ఆ పైప్ అయితే పెట్టారు. ఇక్కడైతే నేను చాలా ఆకుకూర అయితే కోసుకెళ్ళాను. ఫస్ట్ టైం చేశానండి. పెసరపప్పు వేసి ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. అదైతే మీకు చూపించడానికి వీడియో అయితే తీయలేదు. నేనైతే ఆ కూర కోసుకొని వచ్చేసి బుజ్జి నేను వచ్చేసి ఇక్కడైతే అవంతా నీట్‌గా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఆకులు మాత్రమే తుంచేసి కాడలు పక్కన పడేస్తున్నాం. మీకు పునగంటాకు కూర చేయడం వచ్చా? వస్తే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్